ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ, అమ్మవారి దయ, ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, మనం ప్రతిరోజు వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తూ ఉన్నాం కదండీ! అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులలో మనం చేసే పరిహారాలు, పూజలు, స్విచ్ బోర్డ్స్, ఏంజెల్స్ నంబర్స్, బీజ మంత్రాలు, అలాగే లా ఆఫ్ అట్రాక్షన్స్ ఇలాంటివన్నీ కూడా మనకు చాలా చాలా మంచి గొప్ప ఫలితాన్ని తెచ్చిపెడుతూ ఉన్నాయి. అలాగే ఈరోజు మనం చూడబోయేది ఏంటి అంటే, మనకు డబ్బనేది ఈ కాలంలో ఎంతో అవసరం కదండీ! మనం నిద్ర లేచింది మొదలు మనకు డబ్బే మన మైండ్‌లో ఉంటుంది. ఏ పని చేయాలన్నా, ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టాలి అంటే డబ్బు. మనకు ఏదైనా షాప్‌కెళ్ళి ఉదయాన్నే మన పాల ప్యాకెట్ నుంచి రాత్రి మనం నిద్రపోయేంత వరకు మనకు కావాల్సింది డబ్బు. డబ్బు లేనిదే ఏ పని జరగదు. మనం సంపాదిస్తూ ఉంటాం. ఏదో ఒక అవసరం అనేది ఎక్స్‌ట్రాగా రావటం వల్ల నెల సంపాదన అనేది మనకు సరిపోకుండా ఉంటుంది. సడెన్‌గా మన ఆరోగ్యం అనేది దెబ్బతినటం వలన మనకు ఒక లెక్కలనేటివి ఉంటాయి. నెల జీతానికి సరిపడా మనం ఏవో ఒక లెక్కలనేది వేసుకొని దానికంటూ సరిపెట్టుకుంటూ ఉంటాం. ఎక్స్‌ట్రాగా అప్పుడప్పుడు అనారోగ్యం పాలైపోవటం, సడెన్‌గా ఏదో ఒక ఖర్చనేది రావటం, మనం పెద్ద అమౌంట్ అనేది అవసరం అవ్వటం జరుగుతూ ఉంటుంది. కానీ అంతకు మించి అవసరాలకి మనకు దగ్గర డబ్బనేది సరిపోదనమాట. కానీ అలాంటి డబ్బు ఆ సమయానికి మన దగ్గరకు ఏదో ఒక విధంగా డబ్బనేది చేరాలి అంటే అది ఏ విధంగా చేరుతుంది? మన సంపాదన మనకు తక్కువగా ఉన్నప్పుడు మనకు ఏ దారిలో నుండైనా సరే డబ్బనేది ఎలా వస్తుంది? మనం టెన్షన్ అయిపోతూ ఉంటాం కదండీ! అలాంటి టెన్షన్ అనేది ఏమీ లేకుండా మనం అవసరమైనప్పుడు మనకు డబ్బనేది మన చేతికి అందాలి అంటే ఇప్పుడు మనకు కుబేరుడి అనుగ్రహం అనేది కావాలి. కుబేర అనుగ్రహం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన ఆశీర్వాదంతో, ఆయన అనుగ్రహంతో డబ్బనేది ఏ విధంగానైనా సరే మన దగ్గరకు చేరుతుంది. మనకెవరైనా ఇవ్వాల్సిన వారు సడెన్‌గా తెచ్చి ఇవ్వటం కానివ్వండి, దానికి తగ్గ ఏదో ఒక మనం చేసే పననేది మనకు ఆదాయం పెరిగే విధంగా అప్పటికప్పుడు మనకు ఆ పననేది మనకు చూపించడం, ఆ పనేది మనం చేయటం, మనకు ఏదైనా ఉద్యోగంలో ఇంక్రిమెంట్లు పడటం, అలాగే వ్యాపారంలో మనకు అభివృద్ధనేది సడెన్‌గా జరగటం. అలా జరిగినప్పుడు ఏమవుతుంది అంటే, మనం ఎక్స్‌పెక్ట్ చేయని డబ్బు అంటే మనం అనుకోని డబ్బనేది మనకు చేరుతుంది. ఆ సమయంలో మనకు అత్యవసర సమయంలో ఆ డబ్బనేది ఆ విధంగా రావటం అనేది మనకు ఒక లక్ష్మీదేవి అనుగ్రహం, అలాగే కుబేరుడి అనుగ్రహం మనకు ఉంటేనే అది సాధ్యపడుతుందనమాట. వాళ్ళ అనుగ్రహాన్ని మనం పొందాలి అంటే, వాళ్ళ అనుగ్రహాన్ని మనం పొందే ఒక మంత్రాన్ని ఇప్పుడు చెప్పుకోబోతున్నామండి. కుబేరుడి అనుగ్రహం మనపై పరిపూర్ణంగా కలగాలి అంటే, ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రాన్ని మనం ప్రతిరోజు కూడా ఒక 10 నిమిషాల సేపనేది చెప్పుకోవాలి. అది రేపు గురువారం రోజు కుబేరుడిని మనం ముఖ్యంగా పూజించుకునే రోజు. కుబేరుడి మనకు గుడున్నా కానీ మీ దగ్గరలో రూ. 5 కాయిన్స్‌తో ఆయనకి పూజ అనేది మనం చేసి, లేదు అంటే ఆయనకి ఒక నమస్కారం అనేది చేసుకొని, అక్కడైనా సరే ఈ మంత్రాన్ని ఆయన చూస్తూ అయినా చెప్పుకోవచ్చు. లేదండి మాకు కుబేరుడి గుడనేది మాకు దగ్గరలో లేదు అనుకున్న వాళ్ళు, మన ఇంట్లో కుబేరుడి విగ్రహం ఉన్నా సరే, దాన్ని మనం ఎదురుగ్గా పెట్టుకొని రేపు గురువారం రోజు ఏ టైంలోనైనా సరే రూ. 5 కాయిన్స్ అనేటివి ఒక 5 అనేది తీసుకొని ఆయన ఎదుట మనం రూ. 5 కాయిన్స్ అనేది పెడుతూ ఈ మంత్రాన్ని ఒక 10 నిమిషాల సేపు మనం చెప్పుకున్నట్లయితే ఖచ్చితంగా కుబేరుడి అనుగ్రహం అనేది కలుగుతుంది. అలా ఒక్కరోజే కాదండి, మీరు ప్రతిరోజు కూడా ఈ మంత్రాన్ని మనం అనుకుంటూ ఉంటే కనుక ఎప్పుడు కూడా మన బీరువా నిండా డబ్బనేది నిండుగా ఉంటుంది. ఎప్పుడు కూడా మనకు డబ్బు లోటనేదే ఉండదనమాట. అంతే కదండీ! కుబేరుడి అనుగ్రహం మనపైకి ఉంది అంటే మనకు డబ్బుకు లోటు ఎలా ఉంటుంది చెప్పండి? కాబట్టి ఆ కుబేరుడి అనుగ్రహాన్ని కలిగించేటువంటి ఈ యొక్క బీజాక్షరాలతో కూడిన మంత్రం. కాబట్టి మనం కొంచెం శుద్ధబద్ధంగా ఉన్నప్పుడు అంటే నాన్ వెజ్ తిని గాని, పీరియడ్స్ టైంలో ఉన్నప్పుడు గాని చెప్పుకోవద్దు. అలా లేకుండా మనం నీట్‌గా ఉన్న సమయంలో స్నానం చేసిన తర్వాత రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎప్పుడైనా కూడా మనం స్నానం చేసి నీట్‌గా ఉన్నాము అనుకున్నప్పుడు ఈ యొక్క మాట అనేది, ఈ యొక్క మంత్రం అనేది ఒక 10 నిమిషాల సేపు, ఒక 10 నిమిషాలు మేము చెప్పుకోలేమండి అంటే లెక్క పెట్టుకొని 21 సార్లైనా, 11 సార్లైనా, 108 సార్లైనా సరే
ఈ మంత్రాన్ని మీరు చెప్పుకోవడం వల్ల తప్పకుండా కుబేరుడి అనుగ్రహం అనేది మీకు కలుగుతుంది. ఆయన అనుగ్రహం మనపై ఉంది అంటే మనం ఖచ్చితంగా లక్షాధికారులమే అవుతాం. డబ్బుకు మనకు లోటనేదే ఉండదు. ఏ సమయానికి మనకు డబ్బు కావాలన్నా ఏ పక్క నుంచి 4 దిక్కులలో ఏ పక్క నుంచైనా సరే మనకు డబ్బు అవసరం అనేది తీరుస్తుంది. ఆ మంత్రం ఏంటి అనేది స్క్రీన్ మీద ఇస్తాను. ఒక్కసారి స్క్రీన్ షాట్ అనేది తీసుకొని దాన్ని మీరు మేము చెప్పుకోలేమండి, మాకు చదవడం రాదు అనుకున్న వాళ్ళు, అంత టైం లేదు అనుకున్న వాళ్ళు ఒక 21 సార్లు గాని, 108 సార్లు గాని నోట్‌బుక్ మనం పెట్టుకొని ఉన్నాం కదండీ! మన వారాహి అమ్మవారి మంత్రాలకు కానీ, బీజాక్షరాల మంత్రాలకు కానీ, వాటిలో ఈ ఒక 21 సార్లు, 11 సార్లు, 108 సార్లు ఈ విధంగా మనం ప్రతిరోజు కూడా ఆ బుక్‌లో రాసుకోవచ్చు. ఆ మంత్రం ఏంటి అనేది చూద్దాం. కుబేర ధన ప్రాప్తి మంత్రం. ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం విత్తేశ్వరాయ నమః. ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం విత్తేశ్వరాయ నమః. ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం విత్తేశ్వరాయ నమః. అంతేనండి. ఈ విధంగా మంత్రాన్ని సింపుల్‌గా మనం ఆ కుబేరుడిని మనం ఎదురుగ్గా కుబేరు విగ్రహం అనేది ప్రతి ఒక్క ఇంట్లో ఉంటుందండి. ఆయన విగ్రహానికి అలా మనం కొంచెం పువ్వులుగా పెట్టడమో, లేదంటే రూ. 5 కాయిన్స్ అనేటివి మనం అప్పుడప్పుడు కూడా మన దగ్గర ఉన్నప్పుడు ఒక రూ. 5 కాయిన్ కానీ, రూపాయి కాయిన్స్ కానీ, కాయిన్స్ అనేటివి ఆయనకి చాలా విశేషం కాబట్టి, ఆయన చుట్టూ అనేది ఒక బౌల్ అనేది పెట్టి, అప్పుడప్పుడు ప్రతి గురువారం ఒక రూ. 5 కాయిన్ కానీ, రూపాయి కాయిన్ కానీ అనేది ఆ బౌల్‌లో ఏసి ఆయన ఎదురుగ్గా పెట్టడం అనేది చాలా మంచిది. అలా ఆయన్ని చూస్తూ ఈ మంత్రాన్ని ఒక 108 సార్లు కానీ, ఒక 10 నిమిషాల సేపు గానీ చదువుకోండి. తప్పకుండా ఆయన అనుగ్రహం అనేది పరిపూర్ణంగా మనపై ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకు కుబేర ధన ప్రాప్తి అనేది కలుగుతుంది. ప్రతి ఒక్కరూ కుబేర ధన ప్రాప్తి మంత్రాన్ని పఠించి ఆయన అనుగ్రహాన్ని పొంది పరిపూర్ణంగా ధనాన్ని పొందాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నానండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి మాత.